సంక్రాంతి బరిలో వచ్చిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించడమే కాకుండా యావత్ ఇండస్ట్రీ నుండి క్రిటిక్స్ నుంచి కూడా మంచి విమర్శలు అందుకుంది. హనుమాన్ సినిమా చివర్లో సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాని ప్రకటించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్లో బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్, బిగ్ కాస్టింగ్తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. సంక్రాంతి బరిలో గుంటూరు కారం, నాసామిరంగా, సైంధవ్ సినిమాలతో పోటీపడి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. హనుమాన్ సినిమాలోని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, యాక్షన్ సీన్స్, తేజ సజ్జా యాక్టింగ్, వరలక్ష్మి శరత్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. హనుమాన్ సినిమా చివర్లో సీక్వెల్ అనౌన్స్ చేయడం, ఇంకా జై హనుమాన్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, హనుమాన్ గా ఏ హీరో కనిపిస్తారు, రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అంటూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. అయితే తాజాగా అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జై హనుమాన్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ స్క్రిప్ట్ సిద్ధమైందని, హైదరాబాద్లోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో సీక్వెల్ స్క్రిప్ట్ను హనుమంతుడి విగ్రహం ముందు ఉంచారు. ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం ఇంకేం ఉంటుందని, సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రశాంత్ తెలిపారు. దీంతో సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.